ఆల్మోస్ట్ సగానికి సగం డబ్బులు కట్టేసాము. యాక్చువల్‌గా ఇంకొక నెక్స్ట్ మంత్ హ్యాండ్ ఓవర్ అవుతుంది మన అపార్ట్మెంట్ 3 బెడ్‌రూమ్. ఓకే. ఇంకా గృహప్రవేశం చేసేసుకొని ప్లాన్స్ చేసుకుందాం అనుకున్నాం. కానీ సడన్‌గా బిల్డర్ వచ్చేసి సార్ కొంచెం లేట్ అవుద్ది సార్ అన్నాడు. సర్లే ఒక నెల 2 నెలలే కదా వెయిట్ చేస్తున్నాం. 6 నెలలయింది. 6 ఏళ్ళయింది. ఈఎంఐ స్టార్ట్ అయిపోయింది. ఎందుకు అంటే మరి మన దగ్గర ఆస్తులు అమ్ముకొని కొనుక్కోవడానికి ఏం లేవు కదా. సో బిల్డర్కి ఫస్ట్ ఇనీషియల్గా డబ్బులు కడితే కానీ ఫస్ట్ పేమెంట్ రిలీజ్ చేస్తే కానీ వర్క్ స్టార్ట్ కాదు. మన అపార్ట్మెంట్ ఆన్ టైము మనకి రాదు. సో మనం కట్టేసాము, ఇచ్చేసాము, లోను అప్రూవ్ అయిపోయింది, లోన్ వెళ్ళిపోతుంది, ఈఎంఐ కట్ అయిపోతుంది. ద మూమెంట్ ఒక్క రూపాయి బయటకు వెళ్ళింది అంటే మనం అనుకున్న లోన్ నుంచి ఈఎంఐ క్లాక్ స్టార్ట్ అయిపోతుంది. కానీ అపార్ట్మెంటు 6 నెలల్లో చేతికి వస్తుంది అనుకుంది. 6 ఏళ్ళైనా హ్యాండ్ ఓవర్ కాలేదు. ఎప్పుడవుతుంది తెలీదు. కన్స్ట్రక్షన్ చూస్తే నత్తనగా నడుస్తుందా ఆగిపోతుందా తెలీదు. సో ఇలాంటి పరిస్థితులలో ఇటుపక్క ఈఎంఐ కట్టుకోవాలి, అటుపక్క రెంట్ కట్టుకోవాలి. సో పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది చూడండి. రెంట్ కట్టుకుంటూ ఇది ఎప్పుడు చేతికి వస్తుందో తెలియదు. ఓకే, దీనికి జస్ట్ సింపుల్ వేస్ట్ ఆఫ్ మనీ కదా. ఈఎంఐ 6 సంవత్సరాలు కట్టారు ఇప్పటికి. సో ఇది యాక్చువల్గా నాకు ఒక ఫ్రెండ్ షేర్ చేసినటువంటి సిచ్యువేషన్. అపార్ట్మెంట్ కొనుక్కొని చేతికి రాక. సో ఆ పర్టికులర్ దాని గురించి ఈ వీడియోలో ఇవాళ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు అపార్ట్మెంట్లు చేతికి రావట్లేదు? సో ఒక పక్క ఈఎంఐ, ఒక పక్క రెంటల్ అవుతుంది. సో దాంతోపాటు ఇంకోటి ఏంటంటే అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ గురించి ఇప్పుడు ఏదో నిన్ననో మొన్న ఇవాళ సంథింగ్ హైకోర్టు ఏదో ఎవరికో ఫైన్ వేసి అంటే నాకు కరెక్ట్ కేసు గురించి నేను స్టడీ చేయలేదు కానీ బట్ సంథింగ్ ఏదో జిహెచ్ఎంసీని అడిగింది, చూడండి ఇట్లా మీరు అడిగినప్పుడల్లా అప్రూవ్ చేస్తూ వెళ్తే ఎలా అనేసి ఏదో న్యూస్ ఒకటి వచ్చింది. వీటన్నిటి మధ్యన మరి సొంత ఇంటి కల మనం ఎలా నెరవేర్చుకోవాలి? అసలు మన ఇల్లు కొనుక్కోవాలా వద్దా? ఎన్ని రోజులు అద్దెంట్లో ఉండాలి? ప్రతి మనిషికి కావాల్సింది సొంత ఇల్లే కదా. సో ఆ టాపిక్ గురించి మాట్లాడదాం. హాయ్, నా పేరు యోగనన్, వెల్కమ్ టు యోగి వ్యూ పాయింట్. సో లొకేషన్ బాగుందని చెప్పి వాళ్ళు ఇక్కడ కూర్చొని వీడియో చేస్తున్నా. కొంచెం చెట్లు, ఈ ప్రశాంతమైన వాతావరణం జనరల్గా ఏంటంటే మంచి విలేజ్లలో ఉంటుంటుంది. సో నాకు చాలా ఇష్టం అనమాట ఇలాంటి ఎన్వైర్న్మెంట్. ఎందుకంటే పొల్యూషన్ ఫ్రీ చెట్ల మధ్యన కూర్చోవడం అనేది. అప్పుడప్పుడు అలా వెళ్ళి కొంచెం ప్లేస్లు ఎత్తుకొని కూర్చుంటూ ఉంటా. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే ఇప్పుడు ఇందాక నేను చెప్పిందంతా ఏంటంటే నాకు ఒక ఫ్రెండ్కి జరిగినటువంటి సిచ్యువేషన్ అనమాట. సో ఏ అపార్ట్మెంట్స్ ఏంటి, కంపెనీ పేరేంటి, ఇవన్నీ నేను రివీల్ చేయకూడదు, జరిగిన సిచ్యువేషన్ చెప్పా కాబట్టి. ఇప్పుడు ఇది అతను ఒక్కడి పరిస్థితే కాదు, ఇలాంటివి చాలా ఉన్నాయి, చాలామందికి జరుగుతున్నాయి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్గా అపార్ట్మెంట్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో, కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్ అనుకోండి, లేకపోతే ఇండిపెండెంట్ హౌస్ అనుకోండి, గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు అనుకోండి, స్టార్టింగ్ ఆఫర్స్ ఉంటాయి కదా, తక్కువలో ఉంటాయి. ఎస్ఎఫ్టీ ఇంత అని పెడతారు బిల్డరు. ఎందుకు? అది కన్స్ట్రక్షన్ ఇంకా స్టార్ట్ కాదు కాబట్టి ఆయనకి ఇమీడియట్గా అంత డబ్బులు అవసరం లేదు. స్లోగా ఫుటింగ్స్ వేస్తా కొద్దీ, తర్వాత ఫస్ట్ ఫ్లోర్ అవుతుంది, సెకండ్ ఫ్లోర్ అవుతున్నా కొద్దీ డబ్బులు అనేవి ఎక్కువ అవసరం పడుతుంటాయి. ఇనీషియల్గా కొంత తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ రేటుకి స్టార్ట్ చేస్తాడు. పోన్ అపార్ట్మెంట్ అయిపోయి అమ్మేసే టైంకి అది ఎస్ఎఫ్టీ అనేది పెరుగుతుంది. సో వీటినే ఫ్రీ లాంచ్ ఆఫర్స్ అంటారు కదా. సో ఆ ఆఫర్స్లో చాలామంది ఏం చేస్తారంటే కొనుక్కునే వాళ్ళు కొనుక్కొని అపార్ట్మెంట్ అయిన తర్వాత కొంతమంది అవసరం లేని వాళ్ళు అమ్మేస్తారు. లేదు అందులోనే ఉందాము, సెటిల్ అయిపోదాము అని అనుకున్న వాళ్ళు గృహప్రవేశం చేసుకొని వచ్చేస్తారు. ఇవి 2 రకాలు. రీసెంట్గా చూస్తే ఇలాంటివి చాలా ఆగిపోయినాయి అంట. ఎక్కడో మొన్న సర్వేలో ఏదో చూసా, 63,000 అపార్ట్మెంట్లు ఏదో సంథింగ్ కన్స్ట్రక్షన్ ఆగిపోయినాయి అంట. ఎందుకు ఆగిపోయినాయి మరి? కొనుక్కున్న వాళ్ళందరూ వాళ్ళు బిల్డర్ ఎప్పటికప్పుడు అడిగిన అమౌంట్ అడిగినట్టు కడుతూనే ఉన్నారు కదా. కట్టకపోతే ప్రాబ్లం అవుతుంది కదా. సో నాకు 3 నెలలకి ఇంత కట్టాలి, 6 నెలలకి ఇంత కట్టాలి, 1 ఇయర్కి ఇంత కట్టాలి, ఆ రూల్స్ ప్రకారం కట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు. మరి ఎందుకు అంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ అనేది సడన్గా పెరుగుతూ ఉంటే బిల్డర్ రోజు రోజుకి మారుస్తూ ఉంటాడు అనమాట. ఒక పక్క బిల్డర్ ప్రాబ్లమ్స్ బిల్డర్కి ఉన్నాయి, అది వేరే విషయము. బట్ ఏంటంటే పర్మిషన్లు తీసుకొని కడుతూ ఉన్నప్పుడు దాంట్లో కొన్ని ఇల్లీగల్ ఫ్లోర్లు వేయటము, కొన్ని అంటే అనాథరైజ్డ్ ఇన్ ద సెన్స్, ఇల్లీగల్ ఇన్ ద సెన్స్ అనాథరైజ్డ్ ఫ్లోర్లు కొన్ని ఉండడము, తర్వాత టైంకి రెగ్యులరైజేషన్ కాకపోవటము, ఇదంతా ఒకటి హ్యాండ్ ఓవర్ చేయడానికి. దాంతోపాటు ఏంటంటే ఖర్చులు, కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిపోవటం, సిమెంట్ పెరిగింది, స్టీల్ పెరిగింది, ఇసుక పెరిగింది. సో వీటన్నిటితో పాటు మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే
భూమి ఏది ప్రభుత్వ భూమి, ఏది నార్మల్ భూమి అనేటువంటి కన్ఫ్యూజన్ ఈ మధ్యన ఒకటి వచ్చింది కదా హైడ్రా వచ్చిన తర్వాత. సో దాంతో ఏంటంటే కొన్ని పర్మిషన్లు డిలే అవ్వటము, లేకపోతే ఇలా రెరా అప్రూవల్స్ తీసుకోవడం, ఇలా రకరకాలవన్నీ ఉన్నాయన్నమాట. సో బిల్డర్ సైడు ఎన్ని ప్రాబ్లమ్స్ అన్నా ఉండనివ్వండి, ఫైన్. అతనేంటంటే కట్టుకుని అమ్ముకునే టైపు. మరి మన పరిస్థితి ఏంటి? మనకి ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఒక ఐటీ ఎంప్లాయీ ఉన్నాడు. ఓకే, మ్యాక్సిమం నెలకు 25 లక్షలు, ఏమో 15 లక్షలు, 20 లక్షలు సంపాదిస్తూ ఉంటాడు. ఇంత లోన్ తీసుకున్నాడు. ఓకే, అపార్ట్మెంటు ఫ్యూచర్లో హ్యాండ్ ఓవర్ అవుతుంది అని చెప్పేసి లోను కడుతున్నాడు. ఆయనకి అడిగినంత డబ్బులు ఇస్తున్నాడు. ఆ డబ్బులు అక్కడ ఇరుక్కపోయినాయి. 5-6 సంవత్సరాలు అయింది. దానికి వడ్డీ కడుతున్నాము, ఇక్కడ రెంట్ కడుతున్నాము. ఎంత బర్డెన్ అవుతుంది. మరి ఈ బాధ ఎవరు తీర్చాలి? దీనికి ఆన్సర్ ఏంటి? సో సిటీలో చాలా ఫ్లాట్స్ కానీ ఇల్లులు కానీ ఖాళీ ఉన్నాయట. ఎందుకంటే రియల్ ఎస్టేటు ఇట్లా అమాంతం పెంచారు ఒక్కటేసారి, ఆర్టిఫిషియల్ బూమ్. ఇప్పుడు సడన్గా చూడండి, మీరు ఒక 1.5-2 ఇయర్స్ నుంచి జాబ్లు టప ఎగిరిపోతుంది. అంతకుముందు దాకా విపరీతంగా ఉన్నాయి. ఎందుకున్నాయి? అప్పుడు అవసరం ఉంది, ఇప్పుడు అవసరం లేదు. కోవిడ్ టైంలో విపరీతంగా ఎంప్లాయీస్ని తీసుకున్నారు. అసలు ఏమొచ్చినా ఏం రాకపోయినా ఐటీ నాలెడ్జ్ ఉందంటే ఎంప్లాయీస్ని తీసుకున్నారు. ఓకే, తీసుకొని చేయించుకున్నారు పనులు. అప్పట్లో ఏంటంటే ఆ కోవిడ్ టైంలో అందరు ఇళ్లలో కూర్చున్నారు కదా, విపరీతమైన ప్రాజెక్టులు వచ్చేసినాయి. రకరకాల క్లౌడ్ రిలేటెడ్ అప్లికేషన్స్, యాప్స్ ఇవన్నీ డెవలప్ చేయడానికి తీసుకున్నారు ఎంప్లాయీస్ని. ఇప్పుడు ఏంటంటే డెవలప్మెంట్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఇంకా వాళ్ళకి డెవలప్ చేయడానికి ఏం లేదు, వాళ్ళకి ఇవ్వడానికి వర్క్ లేదు. సో అలాంటి సిచ్యువేషన్లో రియల్ ఎస్టేట్ కూడా ఉందనేది నా ఫీలింగ్. ఎందుకు అంటే ఆ టైంలో విపరీతంగా ఎంప్లాయ్మెంట్ ఉంది, అందరికీ మంచిగా డబ్బులు వస్తున్నాయి. కొంతమంది మూన్ లైటింగ్ అంటూ 2-3 జాబులు కూడా చేశారు. సో ఎటు చూసినా ఇప్పుడు ఒక్కటి పీక్లో ఉందంటే చూడండి. ఇప్పుడు మీకు కోవిడ్ కన్నా ముందు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే హైటెక్ సిటీలో విపరీతమైన ఫ్లోటింగ్ ఉండేది. చాయ్ బండ్లో నడిచేది, క్యాబులో నడిచేవి, తర్వాత అన్ని రకాలు ఏదన్నా కానీ. ఒక్క దెబ్బ కోవిడ్ కొట్టుతో ఏమైంది? వర్క్ ఫ్రమ్ హోమ్. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే ఐటీ వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ జీతం వాళ్ళకి వస్తుంది, వాళ్ళ జీతంలో ఏం తేడా రాలా. ఇంకా వాళ్ళకి ఖర్చులు మిగిలినాయి, క్యాబ్ ఖర్చులు మిగిలినాయి, పెట్రోల్ ఖర్చులు మిగిలినాయి, సుఖంగా బతుకుతున్నారు. నష్టం ఎవరు పోయారు? క్యాబ్లో నష్టపోయారా? దాని ముందు ఉండేటువంటి హోటల్స్ నష్టపోయినాయా? ఈ చాయ్ బడ్డీలోళ్ళు నష్టపోయారా? అంటే ఎంతమంది లాస్ అవుతున్నారు? ఏదన్నా ఒక గ్రోత్ వచ్చినప్పుడు కానీ, సడన్గా ఇదైనప్పుడు కానీ కొంతమందికి లాభం, కొంతమందికి నష్టం అనమాట. సో ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ కూడా ఏంటంటే ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్లో అన్నీ మంచిగా నడిచినంత కాలం ఈ చుట్టుపక్కల బిజినెస్లు అన్నీ నడిచినాయి కదా. సో అలాగే రియల్ ఎస్టేట్ కూడా అన్ని జాబులు బాగుండి అందరూ మంచిగా ఉన్నప్పుడు పీక్లో నడుస్తూ ఉన్న టైంలో అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు, దానికి తగ్గ బిజినెస్లు వాళ్ళు, రోడ్ల మీద దాబాలు పెట్టుకున్న వాళ్ళు అందరూ. ఇప్పుడు మీరు చూడండి, శంషాబాద్కి సండే అయితే వెళ్తూనే ఉంటాయి సప్ప కార్లు వెళ్తూనే ఉంటాయి. ఏంటంటే హెచ్ఎండిఏ ఫ్లాట్స్ చూడడానికి వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట. సో అందరికీ బిజినెస్ వస్తుంది కదా. క్యాబ్ డ్రైవర్లకి ఎంత బిజీగా ఉండేవాళ్ళు సండే. వాళ్ళు వీళ్ళే తీసుకెళ్లేవాళ్ళు, వెంచర్ వేసిన వాళ్ళే తీసుకెళ్లేవాళ్ళు ఫ్రీగా కస్టమర్లు అందరినీ. అక్కడే భోజనాలు, ఆ టైప్లో నడిచింది. అప్పుడు అంత పీక్లో ఉందన్నమాట. సో దాంతో ఏంటంటే అందరూ కొనేసారు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, జాబులు పోతాయి, మార్కెట్ డౌన్ అవుతుంది. ఇలా ఇరాన్ వార్ వస్తుంది, మార్కెట్ డౌన్ అవుతుంది, ఎవరి దగ్గర డబ్బులు ఉండవు, పెట్రోల్ దొరకదు. ఇలాంటివన్నీ ఎవడన్నా ఊహించాడా? ఎవరు ఊహించాలా? అంటే రేపేం జరుగుతుంది అనేది ఎవరు ఊహించారనమాట. సో ఇలాగ ఏదన్నా చేంజెస్ సడన్గా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మొత్తం డౌన్ అయిపోతుంది. అది ఒక హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోతుందని కదా. హైదరాబాద్లో ఏంటంటే ఒకటేసారి విపరీతంగా పెంచారు. ఐటీ పెరిగింది కాబట్టి పెంచారు. కేవలం ఐటీ వల్లనే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పెరిగిందని చాలామంది అంటారు. నాన్ ఐటీ వాళ్ళు చాలా తక్కువ మంది కదా. ఇప్పుడు మీకు ఇది 30వ ఫ్లోర్లో 2.5 కోట్లు పెట్టి 3 బెడ్రూమ్ కొనుక్కోవాలంటే నార్మల్ ఎంప్లాయీ వాళ్ళు అవ్వదు కదా, చాలా కష్టం కదా, అన్లెస్ అంటే వాళ్ళ పేరెంట్స్ బ్యాకప్ ఉంటే తప్ప. సో ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ఇరుక్కుపోయి ఉన్నారనమాట. ఏంటంటే కన్స్ట్రక్షన్స్ ఆగిపోయినాయి, కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిందని వాళ్ళు అంటున్నారు, మేము కట్టలేకపోతాం అంటున్నారు, మీరు ఇచ్చే డబ్బులు సరిపోవట్లేదు అంటున్నారు. అంటే ఇల్లు 6 సంవత్సరాల క్రితము 2500 ఎస్ఎఫ్టీ అని మొదలుపెట్టిన కన్స్ట్రక్షన్ టైంకి కంప్లీట్ చేయకపోతే 6 సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి సిమెంట్ రేటుకి 6 సంవత్సరాల ముందు ఉన్నటువంటి సిమెంట్ రేటుకి చాలా తేడా ఉంటుంది కదా. ఆ రోజు అగ్రిమెంట్ చేసుకున్నది ఆ రేటు ప్రకారం. ఇప్పుడు ఇంకా నువ్వు కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయలేదు కాబట్టి ఈ రోజు రేటు ప్రకారం మనం మళ్ళీ లోన్ పెంచి ఇవ్వాలంటే, అప్పుడు లెక్క ప్రకారం 40 లక్షలకు మనం 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ మాట్లాడుకుంటే ఇప్పుడు
మరి అదే 40, 40, 80 అవుతుంది కదా, మరి నీ కన్స్ట్రక్షన్ వాల్యూ ప్రకారం అంటే ఇప్పుడు నాకు లాసా? అర్థం కాని క్వశ్చన్ అన్నమాట. ఇలాంటివన్నీ ఏంటంటే తెలియట్లేదు. అంటే ఎవరు లాస్ అవ్వాలి? ఇటు బిల్డర్ లాస్ అవ్వాలా, ఇటు కొనుక్కునేవాడు లాస్ అవ్వాలా? సో బిల్డర్ ఆల్రెడీ అగ్రిమెంట్ చేసుకున్నది ఒక రేట్ అయితే అసలు కన్స్ట్రక్షన్స్ ఆగిపోయినాయి, మళ్ళీ రేట్లు పెరిగినాయి, పోనీ రేటు పెంచి ఇద్దామంటే ఇక్కడ ఉద్యోగాల పరిస్థితి అంత అంధకారంలో ఉందన్నమాట. సో ఇప్పుడు అంటే ఏంటంటే ఎవరైనా కొనుక్కోవాలి, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, జాబ్ బాగుంది అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కంప్లీట్ అయిపోయినవి కొనుక్కోవటం బెటర్ అనేది నా ఉద్దేశం. ఏంటి అంటే ఎండ్ ఆఫ్ ద డే ఒకటి చూడండి, మీరు లీగల్గా పర్ఫెక్ట్గా పేపర్లన్నీ కరెక్ట్గా ఉన్నటువంటిది ఒక 10 లక్షలు ఎక్కువ పెట్టి కొనుక్కున్నా మనశ్శాంతిగా ఉంటాం. కానీ చాలా వరకు అపార్ట్మెంట్లు ఎట్లా అంటే అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ ఫ్లోర్ ఒకటి ఉంటుంది. అది ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు మొదటి నుంచి ఉంది కదా బీఆర్ఎస్ అప్లై చేసుకోవటం. అప్పుడెప్పుడో ఒకసారి మన కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి వచ్చినట్టుంది, నాకు కరెక్ట్ గుర్తులేదు. కానీ బీఆర్ఎస్ ఒకసారి వచ్చింది, అన్ని రెగ్యులరైజ్ అయిపోయినాయి. మళ్ళీ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు లేదు. సో ఇప్పుడు ఏదో రీసెంట్గా హైకోర్టుది ఏదో సంథింగ్ డిస్కషన్ నడుస్తుంది, మీరు వెళ్ళి గూగుల్లో చూసుకోండి. ఏదో ఫైన్ వేసారు సంథింగ్ ఏదో ఉంది, దాని గురించి ఇక్కడ రీసెర్చ్ చేయలేదు. సో ఇలాగా మీరేంటంటే అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ పైన ఒక ఫ్లోర్ ఉంది, అలాంటివి రెగ్యులరైజ్ ఈ కింద ఉన్నంత వరకు అంటే రూల్ ప్రకారం ఉన్నంత వరకు ఫైన్ బాగానే ఉంటాయి. కానీ ఆ పైన రూల్ లేనిది కొనుక్కున్నారనుకోండి మీరు, అది ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుందో ఎప్పుడు వాళ్ళు చెప్తారు ఓకే మేము డబ్బులు కట్టడం ఏముందండి. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ఇవన్నీ ఉన్నాయి కదా, మీరు ఫైల్ జనరేట్ చేస్తారు, నాకు ఇంత ఉంది, ఈ సైట్ ఉంది, లేకపోతే ఎల్ఆర్ఎస్ అనో లేకపోతే ఇంకోటనో, మీరు 20,000 కట్టండి 30,000 కట్టండి అని పంపించేస్తాడు, ₹1,00,000 కట్టండి అని. కట్టేసిన తర్వాత ఇమ్మీడియట్గా మీది రెగ్యులరైజ్ అయిపోయింది అని నెక్స్ట్ మినిట్ ఇవ్వరు కదా. వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి, వాళ్ళు రూల్స్ ఫాలో కావాలి, వాళ్ళు చెక్ చేసుకోవాలి, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ చూసుకోవాలి. సో ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది, రెరా అప్రూవల్ చూసుకోవాలి, దాంట్లో ఉన్నటువంటి నిబంధనలు చూసుకోవాలి. సో ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఏంటంటే మీరు అపార్ట్మెంట్ కొనుక్కునేటప్పుడు ఎవరైనా సరే కన్స్ట్రక్షన్ అయిపోయిన సెకండ్ హ్యాండ్ అపార్ట్మెంట్ అయినా సరే కొనుక్కోండి హ్యాపీగా. ఎందుకు దీంట్లో డబ్బులు పెట్టి ఇప్పుడు అది రూల్ ప్రకారం ఫాలో అవుతున్నాడో లేదో తెలియక చాలామందికి ఇదే ప్రాబ్లం వచ్చింది. చాలామందికి ఏంటంటే ఒకటో రెండో అందులో అనాథరైజ్డ్ ఫ్లోర్స్ ఉంటే వాళ్ళు బీఆర్ఎస్లో అప్లై చేద్దాం అనుకుని కట్టుకుంటారు. కానీ దానివల్ల ఏంటంటే ప్రాపర్టీ ట్యాక్స్కి ప్రాబ్లం, ఇంకో దానికి ప్రాబ్లం, వాటర్ కనెక్షన్కి ప్రాబ్లం. రేపు పొద్దున కొత్త రూల్ ఏదైనా తీసుకొచ్చింది అనుకోండి, రీసెంట్గా అడ్రస్ చూసాం కదా. సో ఇలాంటి రూల్స్ ఏమైనా వస్తే ఏంటంటే మనం ఇంత ఖర్చు పెట్టి కంటికి నిద్ర కడుపుకి తిండి ఉండదు. అది మెయిన్ ప్రాబ్లం. ఏంటంటే పాత అపార్ట్మెంట్ అయినా సరే పర్లేదు, రూల్స్ అన్నీ అయిపోయినాయి, పర్మిషన్ అయిపోయింది, ఓసీ వచ్చింది, ఎక్కడన్నా వెళ్ళండి, 10-15 కిలోమీటర్ల అవతలకి వెళ్ళి కొనుక్కోండి. అది బెస్ట్ అనేది నా ఉద్దేశం. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇది కేవలం ఒక అవేర్నెస్, అంటే జనరల్గా సొసైటీలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లో మిడిల్ క్లాస్ వాడు ఏంటంటే ఎంత సఫర్ అవుతున్నాడు అనేటువంటి టాపిక్ డిస్కస్ చేయడం కోసమే తప్ప ఎవరినో పర్టికులర్గా పాయింట్అవుట్ చేయడం కోసం కాదు. ఏంటంటే మీరు ఎలా సేవ్ అవుతారు, మీరు రిస్క్ ఫ్రీగా ఎలా ఉండగలుగుతారు, ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఏం చేయాలి అన్న ఉద్దేశంతో చేసినటువంటి టాపిక్ మాత్రమే. సో హానెస్ట్గా ఈ టాపిక్ కనుక మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాబాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.